హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. అయితే మనం మార్కెట్లోని ఎప్పటికప్పుడు వివిధ రకాల ఇన్వెస్ట్మెంట్ కేటగిరీస్కి సంబంధించిన ఇన్వెస్టర్స్ యొక్క మూవ్స్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాము. దాంట్లోని చాలా ముఖ్యంగా మనము ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అండ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వీళ్ళ యొక్క పరంగా అసలు వీళ్ళు ఎటువంటి స్టాక్స్లోని వాళ్ళ యొక్క స్టేక్స్ని పెంచుకుంటున్నారు అనే దానిపైన కీలకంగా మనం ప్రతి ఒక్కరం కూడా చూస్తూనే ఉంటాం. అయితే గత 3 నెలలుగా మేము ఈరోజు ఈ వీడియోలో కవర్ చేయబోయే 2 స్టాక్స్లోని ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దాదాపుగా 9-10% వాళ్ళ యొక్క స్టేక్ని గత 3 నెలలుగా పెంచుకున్నట్టుగా తెలుస్తుంది. అండ్ అలానే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ విషయానికి కానీ వచ్చినట్టయితే దాదాపు 2-3% వరకు వాళ్ళు కూడా వాళ్ళ స్టేక్స్ని పెంచుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ని తెలుసుకుని ఎటువంటి ట్రెండ్స్ని వీళ్ళు ఫాలో అవుతున్నారు, ఎటువంటి ట్రెండ్స్లో ఉన్నారు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదండి, మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఎంతో ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటాం కాబట్టి. నేను సిఏ హిరణ్మయ్ అండ్ ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏదంటే గత 3 నెలలుగా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ FII అండ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అనే DII వాళ్ళు ఏ పర్టికులర్ స్టాక్స్లోని వాళ్ళ స్టేక్స్ని పెంచుకున్నారని. మొట్టమొదటిది జింకా లాజిస్టిక్స్ సొల్యూషన్స్. సో వీళ్ళు మన దేశంలోని ట్రక్ ఆపరేటర్స్కి అతిపెద్ద డిజిటల్ ప్లాట్ఫామ్ని అందిస్తూ అక్కడ వాళ్ళకి కావాల్సిన మొత్తం అన్ని సేవల్ని ఒకే చోట తీసుకొస్తున్నారు. ఎటువంటి సేవలు? డిజిటల్ టోలింగ్ నుంచి తీసుకుని ఫ్యూయల్కి సంబంధించిన పేమెంట్స్తో పాటుగాను టెలిమాటిక్స్ ఆధారంగా ఫ్లీట్ మానిటరింగ్ చేసుకునే సేవల్ని అందిస్తున్నారు. అయితే ఈ కంపెనీకి 2 ముఖ్యమైన బిజినెస్ వర్టికల్స్ అనేవి ఉన్నాయి. మొట్టమొదటిది 85% ఆదాయం ఇచ్చే ఏ బిజినెస్ వర్టికల్ అంటే టోలింగ్ అండ్ టెలిమాటిక్స్ నుంచి. మిగతా 15% వీళ్ళకి వివిధ రకాల వర్టికల్స్ నుంచి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లోడ్ మార్కెట్ ప్లేస్ నుంచి అండ్ పర్సనల్ ఫినాన్సింగ్ కూడా ఇస్తున్నారు. దానితో పాటు ఫ్యూయల్ సెన్సారింగ్ కూడా సేవల్ని అందిస్తున్నారు ఈ వర్టికల్స్లో. సో దీని నుంచి వీళ్ళకి 15% ఆదాయం అనేది వస్తుంది. సో ముఖ్యంగా మనం ఇక్కడ చూడాల్సింది ఏంటి అని అంటే వీళ్ళు బ్లాక్ బర్గ్ ఫిన్సర్వ్ అనే NBFC లైసెన్స్ పొందిన ఈ కంపెనీ ద్వారా PB ఫినాన్సింగ్ ని చేస్తున్నారు. అంటే ఈ వర్టికల్ నుంచి వీళ్ళకి కేవలం 1% కాంట్రిబ్యూషన్ మాత్రమే వస్తుంది. కానీ ఇది ఈ ఇండస్ట్రీలో ఒక పెద్ద మార్పునే తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు చూసినట్టయితే ఈ బ్లాక్ బర్గ్ ఫిన్సర్వ్ వాళ్ళు 50 హబ్స్ ఉండేది కాస్త 100కి పెంచారు. కాకపోతే ఇక్కడ చాలా స్లోగానే మెల్లగానే మేము ఎదుగుతాము, అంత హ్యాపజాడ్గా కాదు, చూసే మేము రుణాలు అనేవి ఇస్తాము, మా పోర్ట్ఫోలియో యొక్క క్వాలిటీ మీదే మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, ధ్యాస అక్కడే పెడుతున్నాం అని చెప్పారు. కాబట్టి వాళ్ళ యొక్క ఎదుగుదల ఇక్కడ తక్కువే ఉందని చెప్పుకోవచ్చు. బట్ వాళ్ళు దాంతో సాటిస్ఫై అయ్యారు. అండ్ నెక్స్ట్ వీళ్ళు అసెట్ లైట్ మోడల్లోని ఆపరేట్ చేస్తున్నారు. అంటే చాలా ఖర్చు పెట్టి పెద్ద మెషినరీస్ని కొనుగోలు చేయకుండా వీళ్ళు కేవలం డిజైన్ చేసి బిల్ ఆఫ్ మెటీరియల్స్ని మాత్రమే హ్యాండిల్ చేస్తున్నారు. సో ప్రొడక్షన్కి సంబంధించి వీళ్ళకి మన దేశంతో పాటు చైనాలోని పార్ట్నర్స్ అనే వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళ ద్వారా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ప్రోడక్ట్స్ అనేవి తయారు చేసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ వీళ్ళు ఫాలో అయ్యే ఆదాయం అంటే వీళ్ళకి ఒక రెవెన్యూ మోడల్ అనేది ఉంటుంది కదా. వీళ్ళకి మేజర్గా ఆదాయం అనేది సబ్స్క్రిప్షన్స్ అండ్ కమిషన్ బేస్డ్ నుంచి వస్తుందన్నమాట. ఈ మోడల్ వల్ల వీళ్ళకి ఆపరేటింగ్ లీవరేజ్ అనేది చాలా బలంగా దొరుకుతుంది. మార్చ్ అండ్ జూలై మధ్యన 2025 ఈ పర్టికులర్ 3 నెలల మధ్యలో కానీ చూసినట్టయితే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఈ కంపెనీలోని కేవలం 11.59% నుంచి దాదాపుగా 20.52%కి పెంచుకున్నారు వాళ్ళ యొక్క స్టేక్ని. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ విషయానికి కానీ వచ్చినట్టయితే 10.26% నుంచి 13.48%కి పెంచుకున్నారు. ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్ పనితీరుని చూద్దాము. ఫినాన్షియల్ ఇయర్ 2025లోని ఈ పర్టికులర్ కంపెనీ యొక్క ఆదాయం అనేది 426 క్రోర్స్ని చేరుకుంది. అంటే ముందు సంవత్సరంతో పోలిస్తే 43.9% ఎక్కువగా పెరిగిందని మనకి తెలుస్తుంది. సో ముఖ్యంగా ఇది టెలిమాటిక్స్ అండ్ టోలింగ్ ఏదైతే వీళ్ళకి కోర్ బిజినెస్ వర్టికల్ ఉందో అక్కడ నుంచి దాదాపుగా 39% ఎదుగుదలని చూశారు. అండ్ వివిధ రకాల అంటే మిగతా వర్టికల్స్ నుంచి 90% వరకు ఒక జంప్ అనేది, ఇంక్రీజ్ అనేది అంత ఎక్కువగా ఫాస్ట్గా వీళ్ళు ఇక్కడ చూశారనమాట. ఒకేసారి అంటే సింగిల్ లెవెల్ యూజర్స్ 21% పెరిగితే వివిధ రకాల సేవలు అంటే మల్టీ లెవెల్ యూజర్స్ వరకు చూస్తే 31.2% పెరిగారు. అండ్ ప్రస్తుతం ఈ కంపెనీతో అసోసియేట్ అయిన ట్రక్ ఆపరేటర్స్ యొక్క సంఖ్య చూస్తే 7,20,000 ఉంది. అంటే మన మొత్తం భారతదేశంలోని ఇది 20% వరకు కాంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వీళ్ళు ఏదైతే టోలింగ్ మార్కెట్లో వీళ్ళ యొక్క మార్కెట్ షేర్ అనేది 37% నుంచి 45.5% వరకు పెంచుకున్నారు. దీనితో ఆగకుండా ఖర్చులని కూడా తగ్గించుకున్నారు. 27.2% అంటే 331
కోట్ల దాకా వీళ్ళ ఖర్చులు ఉన్నాయి. ఎంప్లాయీ కాస్ట్ పరంగా కానీ చూసినట్టయితే సగానికి సగం తగ్గించేసుకున్నారు. ఎందుకు, ఎటువంటి మోడల్ని ఫాలో అవుతున్నారంటే ఎగ్జిక్యూషన్కి సరిపడా కావాల్సిన వాళ్ళని మాత్రం కాంట్రాక్ట్ బేసిస్లోని లీన్ టీమ్స్ కింద తయారు చేసి తీసుకుంటున్నారు. సో దీని ద్వారా వీళ్ళకి అయ్యే మొత్తం ఎంప్లాయీ కాస్ట్ అనేవి చాలా వరకు మొత్తంగానే తగ్గిపోయాయని చెప్పుకోవచ్చు. కిందటి సంవత్సరంలోని వీళ్ళకి ఆపరేటింగ్ ప్రాఫిట్స్ పరంగా కానీ చూసినట్టయితే వీళ్ళకి ఆపరేటింగ్ లాస్ 159 crores ఉంది. కానీ ఈ సంవత్సరం దాన్ని 95 కోట్లు ప్రాఫిట్స్ కింద మార్చేసుకున్నారు. సో దీనికి గల ముఖ్య కారణం ఏంటి, ఆపరేటింగ్ ప్రాఫిట్స్ తక్కువ ఉన్నప్పటికీ కూడా ఈసాప్స్ కి సంబంధించి ఒక రివర్సల్ ఎంట్రీ పాస్ చేయడం తోటి ఈ లాస్ కాస్త ప్రాఫిట్ కింద మారిపోయింది. అంటే 53% లాస్ ఉన్నది కాస్త 22.3% ప్రాఫిట్ కి పెరిగింది. అండ్ అలానే ఈ సంవత్సరం ఐపీఓకి వెళ్ళడం తోటి వాళ్ళకి వచ్చిన వన్ టైం లాస్ 309 కోట్లు ఉంది. సో దీనికి తగినట్టుగా వాళ్ళకి కొన్ని నాన్ ఆపరేషనల్ ప్రాఫిట్స్ కూడా ఉన్నాయి. ట్యాక్స్ క్రెడిట్స్ పరంగా 244 crores ఉన్నాయి. అండ్ ఒక డిస్కంటిన్యూడ్ ఆపరేషన్, ఒక ఆపరేషన్ ఏదైతే వాళ్ళు చేస్తూ ఉన్నారో దాన్ని డిస్కంటిన్యూ చేసి దాని నుంచి ప్రాఫిట్స్ ఒక 29 కోట్లు వచ్చినాయి. ఈ రెండింటినీ కలిపి ఉన్న లాస్ తో సెట్ ఆఫ్ చేసిన తర్వాత వీళ్ళ మొత్తం లాస్ అనేది 9 కోట్ల వరకు తగ్గించేసుకున్నారు. అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే 95% ఇయర్ ఆన్ ఇయర్ వీళ్ళకి మంచి ఎదుగుదల ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట. కానీ ఒక ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటి అని అంటే, ఎంత వాళ్ళు చేసినప్పటికీ కూడా యాక్చువల్ ప్రాఫిట్స్ కాకుండా బుక్ లో కొన్ని ఎంట్రీస్ చేస్తూ నాన్ ఆపరేషనల్ ఐటమ్స్ తో పాటుగా వీళ్ళ ప్రాఫిట్స్ ని వాళ్ళు చూపించుకుంటున్నారు అనమాట. సో ఈ వీళ్ళకి భవిష్యత్తులో ప్రణాళికలు ఎలాగున్నాయి, మన దేశంలోని ట్రక్కింగ్ యొక్క ఆధారంగా ఫ్రైట్ మార్కెట్ అనేది 15 లక్షల కోట్ల విలువ చేస్తుంది. అండ్ వచ్చే కొన్ని సంవత్సరాల పాటు 8 నుంచి 9% వరకు కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉంటున్నట్టుగా తెలుస్తుంది. అండ్ రెండవ ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, వీళ్ళకి ఇతర వర్టికల్స్ ఏదైతే ఫినాన్సింగ్ వర్టికల్ ఉందో అది ఆ ఇండస్ట్రీని డిస్రప్ట్ చేసి ఒక మంచి తీరులో వీళ్ళకు ఒక అడ్వాంటేజ్ ఇచ్చినట్టుగా మనకి తెలుస్తుంది. సో దీంతో పాటుగా వీళ్ళ యొక్క మోడల్స్ లో ఆపరేట్ చేస్తున్న వాళ్ళు 75కు పైగా శాతం మంది ఎవరైతే ఆపరేటర్స్ ఉన్నారో వాళ్ళే ట్రక్స్ ని కూడా ఓన్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ దగ్గరికి వచ్చే వినియోగదారులు ఎవరైతే ఉన్నారో 3,39,000 మంది ఒక సేవ మాత్రమే కాకుండా ఒకటి కన్నా ఎక్కువ సేవల్ని తీసుకుంటూ ఈ కంపెనీ యొక్క డిమాండ్ అంటే క్రాస్ సెల్లింగ్ ని చాలా గట్టిగా డిమాండ్ ఉండేలాగా మనకి తెలియపరుస్తున్నారు. కంపెనీ పరంగా కానీ చూసుకున్నట్టయితే వీళ్ళు ఇటీవలే ఒక హార్డ్వేర్ IC80 సర్టిఫైడ్ టెలిమాటిక్స్ హార్డ్వేర్ ని తీసుకోవడంతో ఇటువంటి రంగానికి సంబంధించి మిగతా ఆపరేటర్స్ దగ్గర లేని ఒక అడ్వాంటేజ్ వీళ్ళకి లభించిందని చెప్పుకోవచ్చు. అండ్ అలానే నెక్స్ట్ ఈ పర్టికులర్ వర్టికల్ ఏదైతే లోడ్ మార్కెట్ ప్లేస్ ఉంది కదా, అందులోని ఇంతకు ముందు ఏదైతే వీళ్ళకి ఒక కమిషన్ బేస్డ్ సిస్టమ్ నుంచి ఒక క్లోజ్డ్ లూప్ సిస్టమ్ కి వీళ్ళు వచ్చారనమాట. కాకపోతే ఇందులో కొన్ని సమస్యలు ఉన్నాయి. మన దేశవ్యాప్తంగా ఈ మోడల్ ని ప్రవేశపెట్టాలి అని అంటే, కాకపోతే ఎదుగుదల కూడా అలాగే ఉంది. అండ్ ఇటీవలే వీళ్ళకి టోలింగ్ మార్జిన్స్ కూడా పెరిగాయి అనమాట. దీనికి ముఖ్యమైన కారణం వీళ్ళకి PPI లైసెన్స్ లభించడం వల్ల వాళ్ళకి డైరెక్ట్ గా ఫాస్ట్ ట్యాగ్స్ అనేవి ఇష్యూ చేసుకోవడంతో ఇటువంటి మార్జిన్స్ కూడా పెరగడం వీళ్ళు చూశారు. అయితే ఈ కంపెనీకి సంబంధించి మనం కొన్ని మెట్రిక్స్ ని చూద్దాం. గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం ఈ యాప్ వాడే ఈ ట్రక్ ఆపరేటర్స్ యొక్క సంఖ్య 8.5% పెరిగి దాదాపుగా 43 నిమిషాలు ప్రతి రోజున కేటాయిస్తున్నారని తెలుస్తుంది. సో యాప్ యొక్క వాడకం అనేది పెరిగింది. గ్రాస్ టోటల్ వాల్యూ ఆర్ గ్రాస్ ట్రాన్సాక్షన్ వాల్యూ 23,493 crores ని చేరుకుంది. ముందు సంవత్సరంతో పోలిస్తే 35% పెరిగింది. అధికంగా పెరిగింది టోలింగ్స్ యొక్క ఇష్యూస్ వల్ల. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఈ పర్టికులర్ ఇండస్ట్రీ ఈ రంగంలో ఇక్కడ వీళ్ళు గట్టిగా పోటీ ఇచ్చే పోటీదారులే లేరని తెలిసిపోయింది. అసెట్ లైట్ మోడల్లోని ఆపరేట్ చేస్తున్నారు కదా, దీని యొక్క భాగంగానే దీర్ఘకాలిక అప్పుల్ని 184 కోట్ల నుంచి 38 కోట్ల వరకు తగ్గించేసుకున్నారు. అండ్ అలానే ఇక్కడ డెట్ బై ఎబిటా రేషియో -1.2 నుంచి 0.4కి మెరుగుపడింది. అంటే ఆర్థికంగా కూడా చాలా బలంగానే వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది. క్యాష్ ఫ్లోస్ పరిస్థితికి కానీ వచ్చినట్టయితే ఆపరేటింగ్ యాక్టివిటీస్ లో 29% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే 24 times ప్రాఫిట్స్ అనేవి పెరిగినాయి 4 కోట్ల నుంచి 97 కోట్ల దాకా. అండ్ ఆర్థిక సంవత్సరం 2025లోని ప్రాఫిట్ మనకు ఆపరేషన్స్ నుంచి వచ్చిన ప్రాఫిట్స్ కూడా చాలా స్థిరంగానే ఎదిగినట్టుగా తెలుస్తుంది. ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ కంపెనీ కొన్ని సమస్యల్ని ఎదుర్కోక తప్పదు. సో మొట్టమొదటిది ఏంటి అని అంటే, ఈ కంపెనీకి ఉండే టోలింగ్ అండ్ టెలిమాటిక్ బిజినెస్ ఏదైతే కోర్ వర్టికల్ బిజినెస్ నడుస్తుందో ఇక్కడ ఎదుగుదల కొంచెం వెనకబడిందనే చెప్పుకోవచ్చు. అండ్ రెండవది లోడ్ మార్కెట్ ప్లేస్లో నేను ఇటీవలే వాళ్ళకు వచ్చిన ఈ క్లోజ్డ్ లూప్ కమిషన్ బేస్డ్ ఏదైతే వాళ్ళు ఈ రెవెన్యూ మోడల్ని ప్రవేశపెట్టాలో మన దేశంలో ప్రవేశపెట్టడానికి కొన్ని సమస్యలను అయితే ఎదుర్కోవాల్సింది తప్పదు. అండ్ మూడవది ఈ ట్రక్స్ని తయారు చేసే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సొంత టెలిమాటిక్ సిస్టమ్స్ని డెవలప్ చేసుకుంటున్నారు. ఇలా కానీ తయారైతే వాళ్ళకి సొంతగా ఒక ఎకో సిస్టమ్ అనేది డెవలప్ అయిపోతుంది. సో అప్పుడు ఈ పర్టికులర్ జింకా కంపెనీకి ఉండే డిమాండ్ అనేది పడిపోతుంది. చూడడానికి నెక్స్ట్ కంపెనీ విషయానికి కానీ వచ్చినట్టయితే వీళ్ళు మ్యారథాన్ నెక్స్ట్ జెన్ రియాలిటీ లిమిటెడ్.
ముంబైలో స్థాపించబడిన ఈ కంపెనీ 1978 నుంచి ఇవాల్టి దాకా మన దేశంలోని ఒక మంచి రియల్ ఎస్టేట్కి సంబంధించిన డెవలపర్గా వ్యవహరిస్తున్నారు. వీళ్ళ యొక్క వర్టికల్స్ విషయానికి కానీ వచ్చినట్టయితే వీళ్ళు ప్రతి వర్టికల్లో అంటే కమర్షియల్ ప్రాజెక్ట్స్ కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన వివిధ రకాల ప్రాజెక్ట్స్లోని వీళ్ళు డెవలప్మెంట్ సేవలతో పాటు అక్కడ కన్స్ట్రక్షన్స్ చేస్తూ సేల్ ఆఫ్ సర్వీసెస్ వీళ్ళు ఇతర రకాల సేల్స్ ని కూడా అందిస్తున్నారు. వీళ్ళు ఎటువంటి సెగ్మెంట్స్లో ఆపరేట్ చేస్తున్నారు, మీకు కావాల్సిన ఒక లగ్జరీ ప్రీమియం హౌసెస్ నుంచి, లేకపోతే చాలా స్తోమతికి తగిన మధ్యతరగతి వాళ్ళు వెళ్ళగలిగిన అఫోర్డబుల్ హోమ్స్ నుంచి, ఒక టౌన్షిప్ కానివ్వండి, రీటైల్ కానివ్వండి, కమర్షియల్ ప్రాపర్టీ కానివ్వండి, దేని పడితే దాన్ని మంచిగా కన్స్ట్రక్ట్ చేసి మనకు అందిస్తున్నారు. వీళ్ళకి అత్యధికంగా వచ్చే ఆదాయం అనేది ప్రాపర్టీ యొక్క సేల్స్ నుంచే, రెంటల్ ఇన్కమ్స్ నుంచి కూడా తక్కువ వస్తుంది. అండ్ వీళ్ళకు ఉండే మొత్తం అన్ని ప్రాజెక్ట్స్లోని ఫ్యూచర్ ఎక్స్ ప్రాజెక్ట్ నుంచి వీళ్ళకి అత్యధికంగా ఆదాయం అనేది వస్తుంది. గత 3 నెలల పాటు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి ఉండే స్టేక్ ఏదైతే 0.94% నుంచి 9.90%కి పెంచుకున్నారు. అలానే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 2.31% పెంచుకుని ఇప్పుడు వాళ్ళ యొక్క స్టేక్ 16.66% దగ్గర స్థిరపరచుకున్నారు. ఇప్పుడు ఆర్థికంగా వీళ్ళ పనితీరును చూద్దాం. ఈ ఇయర్ సేల్స్ అనేవి 17.7% పడిపోయింది, అంటే 580 కోట్లని చేరుకుంది. దీనికి ముఖ్యమైన కారణం ఏంటి, ఇది వరకు వీళ్ళు 3.5 లక్షల స్క్వేర్ ఫీట్ అమ్మగలిగిన వాళ్ళు ఈ పర్టికులర్ ఇయర్లో 2,65,000 స్క్వేర్ ఫీట్ మాత్రమే అమ్మగలిగారు. అండ్ నెక్స్ట్ ఈ పర్టికులర్ అడ్వాన్స్ బుకింగ్కి వచ్చే వాల్యూ కూడా 817 crores నుంచి 605 crores వరకు పడిపోయింది. సో ఇలా 24% పడిపోవడంతో వీళ్ళ సేల్స్ అనేవి ఎక్కువగా దెబ్బతినింది. ఆపరేటింగ్ కాస్ట్స్ ఖర్చుల పరంగా కానీ చూసినట్టయితే దాదాపు 13.8% తగ్గినప్పటికీ కూడా ప్రాపర్టీ డెవలప్మెంట్ కాస్ట్ అనేవి 2.9% పెరిగింది. ఎందుకు, ఎంత యాక్టివిటీ లేకపోయినా వీళ్ళు కన్స్ట్రక్షన్స్ అనేవి ఆపకుండా చేస్తున్నారు కాబట్టి. అండ్ నెక్స్ట్ ఒక మంచి విషయం ఏంటంటే అదర్ ఇన్కమ్ పరంగా వచ్చినట్టయితే 134% ఎదుగుదల. ఇక్కడ ఇంత ఇంక్రీజ్ అంటే 96 crores వరకు వీళ్ళకి ఇక్కడ ప్రాఫిట్స్ అనేవి వీళ్ళు చూశారు. ఎందుకు అంటే ఫ్యూచర్ ఎక్స్కి సంబంధించిన ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీని అమ్మడంతో ఒక 48 crores వరకు వీళ్ళకి క్యాపిటల్ గెయిన్స్ అనేవి వచ్చింది. సో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరంలో 200 కోట్ల వరకు వీళ్ళు అప్పుని తగ్గించుకోవడంతో ఇంట్రెస్ట్ కాస్ట్స్ అనేవి కూడా 35% తగ్గిపోయింది. సో ఇలాగ అన్ని అవ్వడం వల్ల నెట్ ప్రాఫిట్ అనేది మన సేల్స్ తక్కువ ఉన్నప్పటికీ కూడా 13% పెరిగి 191 crores దగ్గర స్థిరపడింది. వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ కూడా 896 బేస్ పాయింట్స్ ఇంప్రూవ్ అయి 32.9%కి చేరుకుంది. సో ఈ కంపెనీకి సంబంధించిన గ్రూప్ వాళ్ళు 31st మార్చిన బోర్డు అందరూ కలిసి ఒక ఐక్యతమైన నిర్ణయం తీసుకుని చాలా మెరుగైన విషయాన్ని మనకి తెలియపరిచారు. సో ఈ పర్టికులర్ విషయం ఏంటి అని అంటే స్కీమ్ ఆఫ్ అమాల్గమేషన్ ని వీళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు. అంటే ఏంటి, ఈ స్కీమ్ ఆఫ్ అమాల్గమేషన్ ద్వారా కానీ చూసినట్టయితే వీళ్ళకు ఉండే వివిధ రకాల ప్రాజెక్ట్స్ కానీ వివిధ రకాల వేరే అసెట్స్ అన్ని వివిధ రకాల లీగల్ ఎంటిటీస్లో ఉండడాన్ని మొత్తం అన్నిటినీ ఒకే చోటకి తీసుకొచ్చి ఒక లిస్టెడ్ కంపెనీగా ఫామ్ చేశారు. సో దీనివల్ల ఎక్కువ ఉండే ఎంటిటీస్ అన్ని తగ్గిపోవడము అండ్ స్ట్రక్చర్ కూడా చాలా సింప్లిఫై అయిపోవడం మనం చూసాము. దీంతో పాటుగానే ఒక 900 కోట్లని క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్స్ ద్వారా వీళ్ళు డబ్బులు రేస్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకు, ఈ డబ్బులతోటి భవిష్యత్తులోని వీళ్ళ యొక్క వ్యాపారం పెంపొందించుకునే దిశగా వీళ్ళు దీన్ని ఉపయోగించుకోవాలని కూడా అనుకుంటున్నారు. సో ఈ కంపెనీకి సంబంధించిన భవిష్యత్తు ప్రణాళికలో అసలు పోటీదారులు ఎలాగున్నారు అని కానీ చూసినట్టయితే మొట్టమొదటి మంచి విషయం, ఈ కంపెనీకి సంబంధించిన అతిపెద్ద ప్రాజెక్ట్స్ అయిన మాంటే సౌత్ అండ్ నెక్స్ట్ జెన్ ఫేజ్ 1 అనేవి రెండు కూడా దగ్గర అయిపోయే స్టేజ్కి వచ్చేసినాయి. సో దీని నుంచి సేల్స్ అనేవి 2,500 కోట్ల వరకు వస్తాయన్నమాట. అండ్ రెండవది, ఈ కంపెనీకి సంబంధించి ఇంకా 1,60,000 స్క్వేర్ ఫీట్ అమ్మకుండానే ఉంది. దీని కానీ అమ్మితే తప్పకుండా వీళ్ళకి ఆదాయం అనేది పెరుగుతుంది. అండ్ ప్రస్తుతం వీళ్ళు ఆపరేట్ చేసే ముంబై సర్కిల్లో కానీ చూస్తే ప్రతి ఒక్కరికి కూడా ఒక సొంతమైన గృహం ఉండాలి అనే కళని సాకారిస్తూ అర్బనైజేషన్కి చాలా ఎక్కువగా డిమాండ్ ఉంటుంది కాబట్టి ఈ కంపెనీ కూడా ఒక మంచి డిమాండ్ ఉంటుంది అని వీళ్ళు ఇంకా అనుకుంటున్నారు. బ్యాలెన్స్ షీట్ పరంగా కానీ చూసినట్టయితే ఈ కంపెనీ బలంగానే వ్యవహరిస్తుంది. అతిపెద్ద అడ్వాంటేజ్ ఆర్ బెనిఫిట్ ఏంటి అని అంటే గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం 200 కోట్ల అప్పుని తీర్చేయడంతో పాటు వీళ్ళ యొక్క డెట్ ఈక్విటీ రేషియో 0.46 టైమ్స్కి చేరుకుంది. కానీ ఇక్కడ ఇంకొక చిన్న సమస్య ఉంది. వీళ్ళు ఎంతైతే అప్పులు తీసుకుంటున్నారో ఆ అప్పుల్ని ఈ కంపెనీకి సంబంధించిన ప్రమోటర్స్కి అండ్ రిలేటెడ్ పార్టీస్కి ఇవ్వడంతో ఇది ఒక పెద్ద రెడ్ ఫ్లాగ్ కింద తయారైంది. అండ్ ఫినాన్షియల్ ఇయర్ 2025లోని క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ 22 కోట్ల నుంచి 25 crores లాస్కి వెళ్ళిపోయింది. అంటే 213% వీళ్ళ లాస్నే చూస్తున్నారు. ఎందుకంటే ఆపరేటింగ్ ప్రాఫిట్స్ పడిపోవడం వల్ల. ఇవన్నీలో ఉన్నప్పటికీ కూడా నెట్ ప్రాఫిట్ 13% పెరిగింది. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ టు నెట్ ప్రాఫిట్ రేషియో 0.13 టైమ్స్కి పడిపోయింది. ప్రాఫిట్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి కానీ క్యాష్ బేసిస్లో వీళ్ళు తక్కువగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. అండ్ ఈ కంపెనీకి సంబంధించిన రిస్క్స్ గురించి మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటిది, వీళ్ళకి కాన్సన్ట్రేషన్
కాన్సన్ట్రేషన్ రిస్క్ ఎక్కువగా ఉంది. నేను ఇదివరకు చెప్పినట్టుగానే వీళ్ళకు ఉండే మేజర్ అన్ని ప్రాజెక్ట్స్ కూడా ముంబై, మహారాష్ట్ర సంబంధించిన ఏరియాలోనే ఉన్నాయి. ఇక్కడ ఎటువంటి సమస్య ఎదుర్కొన్నా కూడా మొత్తం ఆదాయం అనేది చాలా ఎక్కువ మోతాదులో ప్రభావితం అనేది అవుతుంది. నెక్స్ట్ది డిఫాల్ట్ రిస్క్. నేను చెప్పాను కదా, వీళ్ళు అప్పులు తీసుకోవడం కన్నా ఇవ్వడం ఎక్కువ ఉంది. అది కూడా ప్రమోటర్స్కి అండ్ వాళ్ళ రిలేటెడ్ పార్టీస్కి. కాబట్టి ఇక్కడ డిఫాల్ట్ రిస్క్ అంటే ఈ అప్పులు వాళ్ళు చెల్లించకపోవడం గల ఉన్న ఈ పర్టికులర్ రిస్క్ అనేది కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది. అండ్ లాస్ట్ది క్యాష్ ఫ్లోస్ కూడా అంత ఎఫిషియెంట్గా లేవు. ఎంత ప్రాఫిట్స్ వస్తున్నప్పటికీ కూడా ఒక కంపెనీ యొక్క పరిస్థితి అనేది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ నుంచి మనం చూసి మంచిగా తెలుసుకోగలం. సో అక్కడ చూస్తే క్యాష్ అంత జనరేట్ అవ్వటం లేదని మనకి తెలుస్తుంది. సో దీర్ఘకాలికంలోని లాంగ్ టర్మ్లోనే వీళ్ళకి ఇబ్బంది అనేది ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో ఇవ్వండి ఏవైతే 2 కంపెనీస్, జింకా లాజిస్టిక్ సొల్యూషన్స్ అండ్ మ్యారథన్ నెక్స్ట్ జెన్ రియాలిటీ లిమిటెడ్. సో వీళ్ళ స్టాక్స్ అండ్ వీళ్ళ యొక్క కంపెనీస్ గురించి ఇచ్చిన కంప్లీట్ ఫండమెంటల్ అండ్ బేసిక్ డీటెయిల్స్, ఎక్కడైతే FII అండ్ DII వాళ్ళ యొక్క స్టేక్స్ని గత 3 నెలలుగా పెంచుకున్నారనేది. సో మీ పోర్ట్ఫోలియోలో ఈ 2 స్టాక్స్లో ఏదైనా స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్టయితే కమెంట్ సెక్షన్లో తెలియపరచండి. ఇంకా మంచి కంటెంట్తో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. అండ్ ఇక్కడ డిస్క్లైమర్ నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, మేము ఇటువంటి స్టాక్స్లో ఈ స్టాక్స్లో ఎటువంటి రికమెండేషన్స్ అనేవి ఇవ్వడం జరగట్లేదండి. కేవలం ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే ఇటువంటి ఫ్యాక్ట్స్ ఉన్నాయి, ఇలా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు, వీళ్ళ యొక్క ఫండమెంటల్స్ ఇలాగున్నాయి అనే విషయాన్ని మాత్రమే మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.